ఓ ఆడతోడేలు రాత్రికి తన ఇంట్లో ఉండడానికి చోటిమ్మని ఓ పందిని అడిగింది. పంది అందుకు సరేనని లోపలికి రమ్మంది. ఆడతోడేలు పిల్లల్ని కనింది. తన చోటు తనకి ఇమ్మని పంది తోడేలును అడిగింది. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, నువ్వే చూడు, కొంచెం పెద్దయ్యాక వెళతానులే అంది ఆ తోడేలు. సరేలే అనుకుంది ఆ పంది. వేసవి గడిచింది. పంది మళ్ళీ తన చోటు ఖాళీ చెయ్యమని అడిగింది. అప్పుడు ఆ తోడేలు, జాగ్రత్త, మమ్మల్ని ముట్టుకుంటే ఊరుకోం, మేము 6 మందిమి ఉన్నాము, నిన్ను ముక్కలు ముక్కలుగా చీరేస్తాం అంది. చెడ్డవారికి సహాయం చేస్తే ఇలాగే అవుతుంది అనుకుంటూ పంది అక్కడి నుండి వెళ్ళిపోయింది. సహాయం చేసే ముందు ఎదుటివారిని గురించి తెలుసుకొని చేయాలి అనేది ఈ కథలో నీతి. ఈ రోజుల్లో పిల్లలు స్మార్ట్ ఫోన్తో పాడవుతున్నారు. అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇలాంటి నీతి కథలు చెప్తే వారు మంచి దారిలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో కథల్ని మీ పిల్లలకు చెప్పండి. ఈ చిన్న కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నీతి కథలు మరియు ఎన్నో పెద్ద పెద్ద కథలు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.